ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ మిక్కిలి అనుకూలమైన సమయంలో మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈనాడు మన దేశ పరిస్థితులను మనం గమనించినట్లయితే చాలా భయంకరమైనటువంటి ఒళ్ళు గగురుపాటుకు గురయ్యేటువంటి విషయాలను మనం చూస్తున్నాం, వింటున్నాం, సంఘటనలు వింటున్నాం, చూస్తున్నాం. దేశం ఎటుపోతుంది? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలోని ఓ ట్రైనీ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచార ఘటన దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా ప్రజలందరినీ ఆలోచింపజేసింది. ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి పరిస్థితులు జరగడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని దేవుని మాటలను మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. ప్రజలు, దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలు చెడు మార్గమును, చెడ్డ విషయాలను, చెడ్డ తలంపులను కలిగి చెడ్డ కార్యములను చేస్తూ చెడు ఫలితాన్ని వారు మూటగట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో తమ చెడు మార్గాలు విడిచినట్లయితే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానంటున్నాడు. నిజమే, దేశము అస్వస్థతకు గురైంది. దేశము మానసిక స్థితిలో దిగజారిపోతూ ఉంది. పెద్దలు అన్నట్లుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశములో ఉన్నటువంటి మనుషులు చెడు మార్గాలను తమ ఇష్టమైన మార్గాలుగా ఎంచుకొని వెళుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మంచి చెట్టుకు మంచి కాయలు కాచినట్లుగా, చెడ్డ చెట్టుకు చెడ్డ కాయలు కాచినట్లుగా, చెడ్డ పనులు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ కార్యాలు చెడ్డ ఫలితాన్ని తీసుకొని వస్తాయి. ఇటువంటి చెడ్డ లేదా చెడు మార్గములను విడిచి నన్ను వెదకి నా ఎద్దుకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ దేశానికి నేను స్వస్థతను ఇస్తానంటు. ప్రియమైన దైవ జనాంగమా, దేశంలో ప్రబలుతున్నటువంటి ఈ చెడ్డ విషయాల నుండి ప్రజలు విడిపించబడినట్లుగా దేవుని పిల్లలమైన మనం ప్రార్థించాలి. దేవుని కనుదృష్టి, దేవుని కాపుదల మన ఈ దేశానికి ఎంతో అవసరం. ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని మాట వినాలి. మీరు చూస్తారా, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం ఒకసారి మనం 22వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతాం. దేశమా 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 యెహోవా మాట వినుము. తన ప్రజల నిమిత్తమై ఇచ్చినటువంటి అద్భుతమైన ఆలోచన విని గ్రహించేవారు లేరు. అటువంటి పరిస్థితులలో భక్తుడైనటువంటి ఇర్మియా కన్నీటి పర్యంతమై దేశమా 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 యెహోవా మాట వినుము. దేవుని మాటలు పరిశుద్ధమైనవి, ప్రశస్తమైనవి, పరిపూర్ణమైనవి, జ్ఞానమునిచ్చేవి, నీ బ్రతుకునకు మార్గనిర్దేశకాన్ని కలిగించేవి. ఈనాడు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచము జీవము గల దేవుని వైపు చూస్తుండగా మన దేశంలో మాత్రం
మతం పేరుతో, కులం పేరుతో రోజు రోజుకి ప్రజలు ఒకరి మీద ఒకరు విద్వేషాలు రగిల్చుకునే పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. గమనించాలి. ఒక వ్యక్తి మంచిగా ఆలోచించగలిగినప్పుడు, మంచిని గురించి మాట్లాడగలిగినప్పుడు, మంచిని ఇతరులకు పంచగలిగినప్పుడు ఆ సమాజం అంతా మంచే ఉంటుంది, చెడు ఎంత మాత్రము ఉండదు. ప్రియులారా, మరి ఇటువంటి చెడును దూరపరచుకోవాలంటే ఇర్మియా ప్రవక్త మాట్లాడినట్లుగా, దేశమా యెహోవా మాట ఆలకించుము, యెహోవా మాట వినుము. దేవుని మాటలను వినాలి, దేవుని వెతకాలి, చెడ్డ విషయాలను విడిచిపెట్టాలి, చెడ్డవారి యొక్క బారిన పడకుండా మనం నిరంతరం విశ్వాసంతో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేయాలి. చూస్తారా, పరిశుద్ధ గ్రంథములో తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే అక్కడ మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించుకొనబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. ఇక్కడ మూర్ఖత్వము మరియు దుష్టత్వము కలగలిసిన మనుషుల చేతిలో పడకుండా ఉండటానికి దేవుని కాపుదల కొరకు ప్రార్థించమని భక్తుడు పౌలు విశ్వాసులను, సంఘాన్ని కోరుతూ ఉన్నారు. ప్రియులారా, మరి ఈ దినము మన దేశం సుభిక్షంగా, సంతోషంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రజలు చెడ్డ విషయాల మీద, దుష్ట విషయాల మీద, చెడు తలంపుల మీద తమ దృష్టిని నిలపకుండా దేవుని వెతికి, దేవుని ఆలోచనను గ్రహించి, దేవుని మాట విని దేవుని వద్దకు వచ్చినట్లయితే దేవుడు ప్రజలను మరియు దేశమును బాగు చేస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. కనుక మనము కులం పేరుతో, మతం పేరుతో, రకరకాలైనటువంటి ప్రజల మధ్య వ్యత్యాసాల పేరుతో కొట్టుకోకుండా జీవము గల దేవుని వైపు తిరిగి దేవుని సమాధానం చేత, దేవుని కాపుదల చేత కాపాడబడి, స్వస్థపరచబడి వర్ధిల్లుదుముగాక. అందుకని ఇర్మియా భక్తుడు మాట్లాడినట్లుగా, దేశమా 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 యెహోవా మాట వినుము. అట్టి రీతిలో మన భారతదేశ ప్రజలందరూ జీవము గల దేవుని మాట విని ఆయన వైపు తిరిగి స్వస్థపరచబడి దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇటు మిక్కిలి విలువైన సమయంలో మా భారతదేశాన్ని మీరు రక్షించండి, స్వస్థపరచండి, దుష్టత్వం నుండి ప్రజలను విడిపించండి. ప్రేమ, సంతోషము, సమాధానం చేత మా దేశాన్ని నింపి రక్షణ వైపు నడిపించండి. ఇటు మాటలు అందరూ విని ఆలకించారు, వారందరికీ ఇటు బుద్ధిని, విశ్వాసమును కలిగించండి. యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమతండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీకు ఒక ప్రత్యేక మనవి. ఇటు ఆత్మీయ సందేశాలు మీ జీవితాలకు జీవనకరంగా ఉన్నట్లని మీరు భావించినట్లయితే మన ఈ అరుణోదయ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విని వదిలిపోవటం కాదు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము మరిన్ని విషయాలను మీ మధ్యకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీ ఫోన్లో బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా తెలియపరచబడుతుంది. కనుక మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీరు ఆత్మీయతలో వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తూ మీ దైవ సేవకుడు